ఓం శ్రీ స్వామియే, శరణమయ్యప్ప, ఓం శ్రీ స్వామియే, శరణమయ్యప్ప. స్వామి శరణం, స్వామి శరణం. ఈరోజు మరి మా గురుస్వామి జగన్నాథ స్వామి గారి ఆధ్వర్యంలో మా అయ్యన్న గారి కుమారుడు శ్రీకర్ దంపతులు ఇంతమంది స్వాములకి అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇటువంటి కార్తీక మాసంలో, ఈ కార్తీక మాసం ప్రతిరోజు పుణ్యదినం. మరి ఆ పుణ్యదినాల్లో అందులోకి ఈ కార్తీక సోమవారం నాడు ఇంతమంది స్వాములకి అన్నదానం ఏర్పాటు చేయడం చాలా చక్కటైన విశేషం. ఎందుకంటే అన్నదానం అన్ని దానాల కన్నా పరమదానం, దీన్ని మించింది నీకు వేరొకటి లేదు. కార్తీక మాసంలో ఏ పని చేసినా సరే 1కి 100 రెట్లు దానికి ఫలితం వస్తుంది. ఒక దీపం వెలిగించినా, ఒకళ్ళకి ఎవరికైనా దానం చేసినా, లేకపోతే ఒక అన్నదానం చేసినా సరే 100 రెట్లు శక్తి ఉంటుంది. శివకేశవులకి ఇష్టమైన మాసం ఈ కార్తీక మాసం. మరి అటువంటి పవిత్రమైన ఈ రోజులో ఈ అన్నదానానికి నన్ను మరి పిలవడం అంతా మరి ఆ వెంకటేశ్వర స్వామి నన్ను పిలిపించాడు అనుకుంటాను. నిజంగా ఈ వాతావరణం చూస్తుంటే తరిగొండ వెంగమమ్మ తిరుమలలో అన్నదానంలో తిన్నంత పూర్తిగా ఎంతో గౌరవ శ్రద్ధలతో చాలా ఆనందకరంగా ఉందండి. మరి మా శ్రీకర్ గారు కూడా తన తండ్రి ఆశయ సాధన కోసం ఎప్పుడు మట అయ్యన్న గారి ఆశయ సాధన కోసం నిత్యం పరితపించే వ్యక్తి అండి. మరి భావితరాలకి ఇటువంటి వ్యక్తి నా ఆదర్శంగా తీసుకోవచ్చు. ఎందుకంటే తన తండ్రి ఆశయ సాధన కోసం ఆయన ఏవైతే అనుకున్నాడో అటువంటి మంచి కార్యక్రమాలు చేయడం, ఇలా అన్నదానం నిర్వహించడం, ఇటువంటి కుమారుడు కూడా ఆ తండ్రి గారు కొనడం నిజంగా చాలా ఆనందకరం. అందుకనే ఆయన ఫేస్ కి తగ్గట్టే, ఆయన ముఖానికి తగ్గట్టే సౌమ్యుడు, మంచి వ్యక్తి, ఈ సేవా తత్పరత కలిగిన వ్యక్తి. మరి ఈ వ్యక్తి మాకు దేవుడు కలిపిన బంధం. మరి ఇంత మంచి అన్యదాన పుణ్య కార్యక్రమం చేస్తున్నందుకు సర్వదా నేను చాలా ఆనందంగా ఉన్నాను. ముఖ్యంగా నన్ను ఈ కార్యక్రమానికి పిలిచి మా గురుస్వామి గారిని ఈ రోజు మాకు పరిచయం చేసి ఎంతో మంచి కార్యక్రమం చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. స్వామియే శరణం అయ్యప్ప.